హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. చాలామంది అడుగుతున్నారు కదా, మా వీడియోస్ చూసి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ కూడా హోమ్ టూర్ చేయండి అని అడిగి అలిసిపోయి ఇంకా అడగట్లేదు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము అన్నీ నీట్గా సర్దుకొని ఇంకా షాపింగ్ చేసి ఉన్నాయి, కొన్ని చిన్నవి తెచ్చుకున్న తర్వాత చేద్దాం అనుకున్నాము. కాకపోతే నేను వీడియోస్లో అటు ఇటు చూపించట్లేదు, ఇళ్ళతో ఓన్లీ కిచెన్ టూర్ ఒకటి చేశాను. అది చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, రిలేటెడ్ వీడియోలు ఇస్తాను. అలాగే ఈరోజు వచ్చేసి ఎలాగైనా పాపం కోపం వచ్చింది చాలామందికి అనేసి హోమ్ టూర్ పెట్టాలనేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాము. మళ్ళీ మొత్తం కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, నేను వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను ఎక్కడ ఏమేమి తీసుకురావాలని. దానికి కొంచెం టైం పడుతుంది, అందుకోసం అనేసి ఇంకా ఇప్పుడు చేస్తున్నాం, నార్మల్గా చేస్తున్నాము. అన్నీ తెచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది మాకు కారిడార్ అనమాట. మాది వచ్చేసి ఈస్ట్ ఫేస్, అంతేనా? ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనమాట. అదంతా బయట అలా ఉంటుంది, బయట వ్యూ. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉంటుంది అనమాట. దీనికి కూడా గ్రిల్ కానీ ఏదైనా వర్షం రాకుండా పెట్టించాలనుకో, ఇది ఒకటి పెండింగ్ ఉంది. రైట్ సైడ్ వచ్చేసి మాకు మొత్తం 5, మాది 5th ఫ్లోరు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయి, అందులో మనది ఒకటి. అక్కడ లిఫ్ట్ ఉంటుంది, అదొక ఫ్లాట్. ఆపోజిట్లో ఒక ఫ్లాట్, మనది ఒకటి. 3 ఫ్లాట్స్ ఉంటాయి. ఇదైతే షూ ర్యాక్ అనమాట. దీంట్లో ఇంకేం పెద్దగా ఏం లేవు, ఎందుకంటే పాతవన్నీ పొట్టిగానే పడేస్తూ ఉంటాను నేను. నా దగ్గర చెప్పులు ఎక్కువ ఉంచాను. లోపలికి వస్తే ఇది హాల్. అది మనకి చిన్న వీడియోస్లో చూసే ఉంటారు కదా, అటు ఇటు తిప్పుతూనే ఉంటాం. కెమెరా అంతా అక్కడే పెట్టి షూట్ చేయడానికి అవ్వదనమాట. నేను డోర్ వేసేస్తా, బయట టీవీ సౌండ్లు వస్తున్నాయి. హాల్ అనమాట. ఇప్పుడే మా పిల్లలు టీవీ చూసారు ఇప్పటిదాకా. చల్లగా గాలి వస్తుంది, విండోస్ తీసుకొని ఈ చైర్ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, వెళ్ళండి అంటే. ఇది వచ్చేసి హాలు, కొంచెం దూరం వెళ్ళండి కనిపిస్తుంది హాలు. ఇక్కడ యాక్చువల్గా సోఫా రావాలి. సోఫా ఇంకొంచెం కొన్ని మొక్కలు వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇంకా కొంతమంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే చేసేస్తున్నాము. హాల్లో వచ్చేసి మనకి 2 విండోస్ వస్తాయి. ఈ కర్టన్స్ కూడా రీసెంట్గానే కస్టమైజ్ చేయించాం అనమాట. ఈరోజే మా వారు వేశారు. ఇది ఎంత పడింది ఏంటి ఎక్కడ చేయించామనేది దీవెన ఛానల్లో ఉంటుంది, వీడియో చూడండి. మా వారు చేశారు. ఇక్కడ వచ్చేసి ఇలా విండో వస్తుంది. ఇందాక వేసాము, ఐరన్ కూడా చేసి ఇచ్చారు కాబట్టి ఫోల్డింగ్ అంతే ఉంది, లేదంటే మొత్తం నలిగిపోయాయి అట్లా. ఇక్కడ సోఫా రాలే కాబట్టి మన దగ్గర కేక్స్ కట్ చేసుకోవడానికి, బర్త్డేస్ అప్పుడు సెలబ్రేషన్ కోసం తీసుకొచ్చిన టేబుల్. ఇవి ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు ఇంక ఇవ్వలేదు, ఎడపైన అన్నీ ఉంటుంది. ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి, థోమస్ చూపిస్తాను అది కూడా. ఇంకేంటంటే ప్రిపరేషన్ కాగానే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల అటు ఇటు టూర్కి వెళ్ళడం అది సరిపోతూ ఉందన్నమాట. దానికోసమనే ఇల్లు ఇంకా ప్రాపర్గా ఏమీ సర్దలేదు. ప్రాపర్గా అంటే కొన్ని తెచ్చుకునే ఐటమ్స్ కూడా తేలేదనమాట. ఎండ ఒకటి, ఇంకా టూర్కి వెళ్ళడం ఒకటి అటు అయిపోతూ ఉన్నాయి. హాల్లో వచ్చేసి మనకి సీలింగ్ అయితే వాళ్ళే ఇచ్చారు, 5th ఫ్లోర్ కాబట్టి మేమైతే ఏం పెట్టించుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి 2 ఫ్యాన్లు, మధ్యలో శాండిలియర్కి ఒకటి ఇచ్చారు. ఇది కూడా పెండింగ్ ఉంది. అంటే ఒకేసారి మరీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఆల్రెడీ ఇల్లు కొనడం అంతా అది ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెంగా మంత్ 2 మంత్స్కి ఒకసారి అలా తీసుకుందాం చూస్తున్నాము. 2 ఫ్యాన్లు, ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు. ఇది చాలా పెద్ద విండో, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది అనమాట. దీని డోర్స్ వచ్చేసి అందరికి తెలిసిందే, స్లైడింగ్ చేస్తున్నారు కాబట్టి మెస్ కూడా దానికి వస్తుంది. ఇది టీవీ యూనిట్. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ నుంచి స్క్రీన్ షాట్ తీసి చేయించింది, మనం కాదు, గట్టిగా మాట్లాడాలా, అవును, ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ మోడల్స్ నచ్చి చేయించుకున్నాం అనమాట. కలర్ కాంబినేషన్స్ కానీ, మొత్తం కిచెన్ కానీ, బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, ఏదైనా టీవీ యూనిట్, క్రాకరీ యూనిట్ అన్నీ కూడాను మొత్తం అంతా మనకు నచ్చినవి కలర్ కాంబినేషన్తో సహా ఒక 1 మంత్ మొత్తం ఎత్తికి చేయించడం అనమాట. ఇది బాగా నచ్చింది మా వారికి, ఈ టీవీ యూనిట్. నేను మా దీవెన ఒక 3-4 సెలెక్ట్ చేసాము, అందులో ఆయన ఇది ఫైనల్ చేశారు, ఇది నచ్చింది అనేసి. ఇక్కడ యాక్చువల్గా వైట్ వచ్చిండే, వైట్ వస్తే ఇట్లనే ఏమన్నా పెట్టినప్పుడు మొత్తం అంతా మరకలు అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ పాతింటి దగ్గర చిన్నదైనా సరే దాని మీద ఎక్స్పీరియన్స్ అనమాట మాకు. దానివల్ల వైట్ కిందికి వేసేసి పైన వుడ్ కలర్ వేయించుకున్నాం. ఇది పాలిష్ చేశారు, యాక్రాలిక్ అనమాట మేము చేయించుకుంది. కబోర్డ్స్ గురించి కూడా ఒక వీడియో చేయమన్నారు, తప్పకుండా చేస్తాము. చెప్పాను కదా, టైం అది కుదరట్లేదు అనేసి. మొత్తం అయితే టీవీలో చూసేసేయండి. ఈ మిడిల్లో ఒకటి వచ్చింది కదా, ఆ పైన మాకు యూట్యూబ్కి సంబంధించిన సిల్వర్ ప్లే బటన్ అనమాట. ఒకటి మా పల్లె దీవెన వెజ్, అటు సైడ్ ఏమో అది దీవెన వాళ్ళకి పిగ్గి మనీ సేవ్ చేసుకోవడానికి ఒకటి, ఇంకా అవార్డ్స్. ఇక్కడేమో మా దీవెన బాబుది, అదేమో దీవెన వాళ్ళ ఫ్రెండ్ కావ్య పాప ఖమ్మంలో ఉంది, తన గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి
గ్లాస్ వచ్చింది. చూడండి, ఇంటీరియర్ గురించి ఒక వీడియో చేస్తాము, మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఈ మధ్యలో వచ్చేసి మన క్లీనింగ్ పర్పస్ ఈజీగా ఉండడం కోసం గ్లాసే పెట్టేశారు. యాజ్ టీజ్ మనం ఎలా అయితే చెప్పామో అలాగే వచ్చిందనమాట. పెద్దగా వచ్చింది, పైన లాఫ్ట్ వరకు పెట్టేశారు. ఈ గ్లాస్ కూడా చాలా సెల్ఫ్స్ వచ్చాయి. ఇంకా కొంచెం గ్యాపే ఉంది మధ్య మధ్యలో చెప్పాలంటే, ఇంకా ఫిల్ చేసుకోవచ్చు. ఈ కింద వచ్చేసి డ్రాస్ అనమాట. దీంట్లో ఏదో ఒకటి నింపుతాం కాబట్టి మనం ఇంకా అవ్వలేదు. చూడండి, ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. తీసి ఇది వస్తుంది, అది కొంచెం పెండింగ్ ఉంది కాబట్టి అది తీయట్లే. లాస్ట్ వన్ తీద్దాం. ఇది టీవీ ఫైనల్గా. దీంట్లో అన్నీ ఇంకా ఏదైనా ఒకటి ఉంటుంది కదా అందులో, అంటే రెగ్యులర్గా వాడుకునే గుర్తుంటాయని దాంట్లో వేసాము. టోటల్గా టీవీ యూనిట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఒక హోల్ వస్తుంది, ఇంకా అవ్వలేదు. కొంచెం సాఫ్ట్ క్లోజింగ్ అయ్యేవి, కొన్ని నాబ్స్ పెట్టేవి, ఇంకో కొంచెం ఒకటి వన్ డే పని ఉంది. అదంతా కామన్ గా ఉంటాయంట ఎవరికైనా 6 months వరకు. కాకపోతే మాకు అన్ని లేవులే, కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట. మనం యూజ్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటాయి కదా, అందుకని. ఇక్కడ ఒక హోల్ వస్తుంది, ఈ వైర్లు అన్ని బయటికి కనిపించావు, దాంట్లోకి వెళ్ళిపోయి కిందకి వస్తుంది అనమాట. రూటర్ కానీ స్పీకర్స్ కానీ కొన్ని దానికి సంబంధించినవన్నీ టీవీ కరెంట్కి దాని కింద వస్తాయి. మీరైతే ఒకసారి ఫైనల్గా చూసేసేయండి. ఇక్కడ నుంచి హాల్లో నుంచి మనకి లెఫ్ట్ సైడ్కి వస్తే ఇట్లా ఒక చిన్న ఆర్చ్ వస్తుంది. యాక్చువల్గా ఆర్చ్ రాలేదు, ఇంటీరియర్ చేశారు, రాజేషే ఇట్లా డిజైన్ చేశారనమాట. ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ దగ్గర నుంచి కొంచెం పార్టీషన్ వచ్చిండే. ఇక్కడ చిన్నగా ఇట్లా స్ట్రిప్స్ టైప్లో వేస్తా అన్నాడు, కానీ లుక్ పోతుంది అనేసి వద్దనుకునేసరికి హోల్ పడింది. ఇక్కడ కొంచెం మళ్ళీ కవర్ చేసామనుకోండి. ఇక్కడ వచ్చేసి మన వుడ్ తోటే మొత్తం అంతా ఇలా చేశారు, ఆర్చ్ టైప్లో. చాలా బాగుంది కదా. ఇది హాల్లో నుంచి ఇప్పుడు లైట్లు వేస్తాను. ఇది డైనింగ్ హాల్. సౌండ్ వస్తుందేమో. హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే మనకి డైనింగ్ హాల్ వస్తుంది. డైనింగ్ హాల్లో క్రాకరీ నీట్ ఒకటి చేయించుకున్నాము. యాక్చువల్గా మాకు సిమెంట్ సెల్ఫ్లే వచ్చాయి అనమాట బెడ్రూమ్స్లో, కిచెన్లో. మేము వాటిని ఏమి తీసేయకుండానే కబోర్డ్స్ అయితే చేయించుకున్నాము. మేము చేయించింది ఏంటంటే టీవీ యూనిట్, అలాగే పూజ యూనిట్, నెక్స్ట్ క్రాకరీ యూనిట్ మాత్రమే వుడ్ పట్టింది మాకు. మిగిలినంతా సిమెంట్ సెల్ఫ్సే. ఇక్కడ చూడండి, మొత్తం అంతా ఇది వచ్చిందనమాట. పైన ఏంటంటే ఇక్కడ వరకు క్లోజ్ చేస్తా అన్నాడు, కానీ రాజేష్ మాకు పైన మొత్తం లాఫ్ట్ కూడా కావాలని చెప్పాను స్టోరేజ్కి. షూటింగ్ అంటే బట్టలు ఉంటాయి, ఎక్స్ట్రా సామాన్లు ఉంటాయి, ఇంక యూట్యూబ్లో కొన్ని ప్రమోషన్కి వచ్చే వస్తువులు ఉంటాయి, అవన్నీ దాచుకోవడానికి కూడా కావాలనేసి పైన కూడా మొత్తం పెట్టమన్నాము. ఇంకా క్లీనింగ్ కూడా ఉంది. పాప మా వారు స్టార్టింగ్లో సామాన్లు దొరికేటప్పుడు ఒకసారి క్లీన్ చేసిన పైన కానీ ఇంకా చేయలేదు, ఇంకా ప్రాపర్గా చేయలేదని చెప్పాను కదా, దానికోసమే. పైన వచ్చేసి ఇంకా అందులో ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, వాటర్ టిన్ ఉంది, ఇంకా నింపేసామన్నమాట మొత్తం. దీంట్లో వచ్చేసి ఇవి కప్స్, పింగాణి, గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టుకున్నాం అన్నమాట. దీంట్లో ఇవన్నీ మీషోలో వచ్చినాయి ప్రమోషన్కి, అవన్నీ వచ్చినాయి ఉన్నాయి. నెక్స్ట్ గిఫ్ట్గా వచ్చినాయి ఉన్నాయి. ఈ గ్లాసెస్, ఇక్కడ పింగాణి ప్లేట్స్ వచ్చాయి వీడియో పర్పస్ తీసుకోవడానికి. ఇవి వచ్చేసి మనకి కబోర్డ్స్ వచ్చేసి సాఫ్ట్ క్లోజింగ్ అనమాట. అలా అంటే అలాగే వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా పెద్దది ఇచ్చారు యూనిట్. మట్టికి సంబంధించిన కింద పెట్టాను ఎప్పుడైనా కుకింగ్ చేసుకోవడానికి. ఇంకొక 2-3 ఉంటే ఒకటి పగిలిపోతే పడేసాను. దీంట్లో కూడా సేమ్ గ్లాసే ఇచ్చారు, వుడ్ కాకుండా. ఇక్కడ ఎందుకు వుడ్ ఇచ్చారంటే ఇక్కడ ఇంకేదైనా చిన్న సైజు ఓవెన్ లాంటిది ఏదైనా పెట్టుకున్నప్పుడు కొంచెం వెయిట్ బాగుండాలనేసి వుడ్ ఇచ్చారు. లేదు అంటే ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ పవర్ తీసుకొని, ఇక్కడ నుంచి పవర్ ఉంది కదా, చిన్న హోల్ వేసుకొని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్లాస్ మన సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చారనమాట, లక్ష్మి గారు. ఇది వచ్చేసి ఇంకా టీ కప్స్. ఇది కూడా ఇప్పుడు గిఫ్ట్ వచ్చాయి, నాకు కూడా తెలియదు. ఇవన్నీ గిఫ్ట్ వచ్చినాయి, నేనైతే ఏం కొనలేదు. కొన్ని ప్రమోషన్కి వచ్చినాయి, కొన్ని గిఫ్ట్గా వచ్చినాయి అంతే. క్రాకరీ నెట్ అయితే ఇది. ఇక్కడేమో వుడ్ పెడతా అంటే మేము ఇది సెలెక్ట్ చేసుకొని గ్రానైట్ అని ఏమంటుంది దీన్ని కార్డ్సా ఏదో అదనమాట. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది, ఎందుకంటే వాటర్ మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎట్లయినా పడుతుంది, పాడైపోయింది అనేసి షూ ర్యాక్కి, మనకి పూజ గదికి, అలాగే ఇక్కడికి వస్తుంది అనేసి. ఇక్కడ బ్లాక్ ఉండే మాకు,
బ్లాక్ కాకుండా మళ్ళీ చిన్న చిన్న పీసెస్ ఇవ్వరంట బయట. పూజ అయినట్లో బ్లాక్ వేయొద్దు అన్నారు కాబట్టి దానికోసం తీసుకొచ్చి దానికి మొత్తం కలిపి అంతా ఇదే వేసాము. బ్యాక్ సైడ్ కూడా మాకు వేరే టైల్స్ ఇచ్చి ఉండేవాళ్ళు కదా, వేరేది సార్ తీసేసి ఇదే మ్యాచ్ చేశారు వెనక. ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా వాష్ బేసిన్ ఒకటి ఉంది. ఇక్కడ కొంచెం బోర్ వాటర్ కాబట్టి ఇట్లా తెలసలాగా అవుతుంది. ఇక్కడ ఒకటి, ఇవన్నీ మనవే, ఇవి మేము పెట్టించుకునే ట్యాప్స్, ఇవి అన్నీ కూడాను. ఈ కింద వచ్చేసి మొత్తం అంత ఎక్స్ట్రా సిలిండర్ ఇది. ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా బాక్సెస్ అనమాట, ముగ్గు డబ్బాలు అవి. ఇందులో ఏమో ఇంకా డస్ట్బిన్ కవర్స్. ఇక్కడేమో కొంచెం లైట్స్ స్ట్రిప్స్ మిగిలాయి అనమాట, ఎప్పుడైనా పోయినప్పుడు వేసుకోవచ్చు, మిగిలితే ఉంచుకోండి మళ్ళీ సెట్ చేయించుకోవచ్చు అంటే ఇంకా దాచిపెట్టాము. అక్కడేమో ఫంక్షన్ అప్పుడు ఎండు కొబ్బరి అట్లుంటే పెట్టాను. ఇది ఫైనల్గా క్రాకరీ నెట్. ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారు, చల్లటి గాలి తీస్తే. నెక్స్ట్ పూజ, దీనికి అల్యూమినియం తోటి ఫ్రేమ్ తోటి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చారనమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ యాజ్ టీజ్ ఇన్స్టాలో చూసే చేయించుకున్నాము, మనకు అంత టాలెంట్ లేదు కానీ అందులో చూసి స్క్రీన్ షాట్ పెడితే యాజ్ టీజ్ అలాగే చేశాడు రాజేష్ కూడా. ఎలా ఉందో ఎక్కడ కలర్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. బ్యాక్ సైడ్ మనకి పవర్ ఇచ్చేసి లైట్ పెట్టారు. ఇక్కడేమో సిఎన్జి కటింగ్ తోటి ఓమ్ ఇచ్చారనమాట. యాక్చువల్గా మాకు సిఎన్సి, నేను సిఎన్జి ఏదో తెలియదు నాకు చెప్పారు. ఇక్కడ శివుడికి అది మీకు తెలుసా, చెప్పండి మనకి. దాంతో ఓమ్ ఇచ్చారనమాట. ఇది కొన్ని రోజులు ఉంచుకొని తర్వాత మనం ఈ సైజులో ఉండేది శివ ఫ్యామిలీ కానీ ఏదైనా ప్లాన్ చేసుకున్నాం. కొన్ని రోజులు ఇది ఉంచుదాం అనుకున్నాము, తర్వాత చూద్దామని. ప్రస్తుతానికి ఇప్పుడైతే బాగుంది కాబట్టి ఉంచాము. ఇలా వచ్చేసి పూజ యూనిట్ వచ్చింది. కొన్ని నా దగ్గర ఉన్నవి పాతవి అవి తీసేసి ఫొటోస్ కొంచెం పట్టట్లే, పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ గిఫ్ట్గా ఇచ్చారు. సిల్వర్ కోటెడ్ అవి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి, రాధాకృష్ణ అవి. ఇది మా వారు కొనుక్కొచ్చింది, ఇది మాది. అది రేణుక గిఫ్ట్ ఇచ్చింది. ఇది ఖమ్మంలో ఒకరు తెలిసిన మురళి సార్ వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇవి ఎలిఫెంట్స్. ఇక్కడ ఇది నేను చెప్పాను కదా గ్రానైట్, దీనికోసం అని తీసుకొచ్చాము మొత్తం అంతా. ఇంకా అదే అయిపోయింది, గ్రానైట్ వేసాము. ఇదేమో ప్రసాదం ట్రే, మనం ఏదన్నా వ్రతాలు చేసుకున్నప్పుడు పూజ చేసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో అదొకటి. ఇది కూడా సాఫ్ట్ క్లోజింగ్ అన్నీ. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, హారతి, సీజర్ సపరేట్గా ఇంట్లో వాడకుండా, విభూది, ఒత్తులు అంత సేమ్, పీతాంబరి ఇవన్నీ. నాప్కిన్ ఒకటి ఇంతవరకు వేరే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కింద పాత దేవుడి ఫోటోలు, అంటే ఇంతకుముందు వాడినవి, ఎక్స్ట్రా అగరబత్తులు, ఎక్స్ట్రా ఆయిల్, ప్రసాదం కోసం ప్రసాదానికి మాత్రం వాడే బెల్లం, ఇంకా రాగి, ఇత్తడి సామాన్లు కింద ఉన్నాయి. ఇది స్టోరేజ్ అనమాట. నాకు వచ్చినంత వరకు చేస్తున్నాను, ఆయాసం వస్తుంది. ఎందుకు నీకు ఆయాసం వస్తుంది మాట్లాడితే? కంటిన్యూస్గా మాట్లాడాలి మరి. దీంట్లో ఇంకొకటి ఉంది, సిట్టింగ్ కూడా ఉంది. అవును కదా, కానీ వాడట్లేదు. ఎన్నో వాడట్లేదంటే వాడతాను. ఎందుకంటే పూజ చేసినప్పుడు ఇది నామాలు చదువుకున్నప్పుడు టైం పడుతుంది కదా, అసలు ఎక్కడ టైం ఉంటుంది? హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి ప్రశాంతంగా పూజ కూడా చేసుకోవట్లేదు అసలు. లేట్గా లేస్తున్నావు కదా. ఇది సిట్టింగ్ ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు, కూర్చొని పూజ చేసుకోవచ్చు. కుంకుమ పూజ, అష్టోత్తరం అవి చేసుకున్నప్పుడు చదివేటప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి నించొని చేయకుండా ఇది కూడా చేశారు. ఇది లోపల పెట్టేసుకోవచ్చు. తవాలు పెట్టలేదు నాకు రాదా? చాలా అందంగా చేసిండు కదా. కింద పడకుండా. నెక్స్ట్ కిచెన్ మీరు చూసే ఉంటాను, ఆల్రెడీ కిచెన్ టూర్ చేశాను నేను. పైన అలాగ చూసేసేయండి. అది మొత్తం దిక్కంతా ఇంటి నిండా పోసేసింది. కిచెన్ అంతా మీరు చూసిందే. అది పైన అయితే వైట్ కలర్, కింద వచ్చేసి పిస్తా టైప్ లో ఉంది. కావాలంటే నేను లింక్ కూడా ఇస్తాను కామెంట్ బాక్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో, లేదంటే అడిగిన వాళ్ళకి. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. గ్లాస్ డోర్స్ వచ్చాయి, పైన వైట్ వచ్చింది, కింద గ్రీన్ కలర్ వచ్చింది. స్టవ్, ఇంకా చిమ్మి, కుక్కరు, ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ ఇంకొక 2 days లో అటు సైడ్ వెళ్తుంది. చాలా మందికి నచ్చలేదు ఇక్కడ పెట్టడం, కాకపోతే వెళ్తే చూడండి. రింగ్ లైట్ ఏంటంటే వంటలు చేస్తుంటాయి కదా, మళ్ళీ అక్కడిక్కడ పెట్టి వెళ్ళి తెచ్చుకునేసరికి లేట్ అవుతుందనేసి కిచెన్లో పెట్టుకున్నాను. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది, గిన్నె స్టాండ్, వాష్ ఏరియా, ఇంకా తోమే చాలా ఉన్నాయి. ప్లేస్ లేదు అందుకే అక్కడ పెట్టిన స్టాండ్, అక్కడ ప్లేస్ ఉంది.
ఇలా కిచెన్లో ఉంచి హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి డైనింగ్ హాల్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే కిచెన్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చెప్పి. ఇందులో ఏంటంటే బెడ్ వేయలేదు ఇంకా, మా దగ్గర ఒకటి నవార్ మంచం ఉంది, ఒకటి దివాన్ ఉంది. ఇప్పుడు దాకా ఇందులో ఆడుకుంటారు, మేము అటు వెళ్తే ఇటు వెళ్తే అటు తిరుగుతూ ఉన్నారు వీడియోలో కనిపించకుండా. ఇది వచ్చేసి ఫోల్డబుల్ అనమాట, పిల్లలకి స్టడీ టేబుల్. స్కూల్ ఇంక ఓపెన్ అవ్వలేదు, మీ బ్యాగ్స్ ఇవి నిన్ననే తీసి సర్దాను, ఇందులో ఉన్న లగేజ్ మొత్తం, అందుకే పైన పెట్టలేదు కబోర్డ్లో. లగేజ్ బ్యాగ్ అనమాట, కింద ఇన్వర్టర్. సోఫా తెచ్చిన తర్వాత దాన్ని సెట్ చేసి దాన్ని బట్టి ఇది తీసి మనం బయట పెట్టడము. ఇక్కడ పైన లాక్స్, స్టోరేజ్. అది ఇది చేసేటప్పుడు రాజేష్ ఎందుకన్నా ఇంత స్టోరేజ్ అన్నాడు, నిండిపోయింది మొత్తం. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ లో స్లైడింగ్ మిర్రర్ అన్నమాట. నిండిపోయింది, ఇది కూడా ఖాళీ లేదు. కింద ఒకటి హెయిర్ డ్రైయర్ కూడా పట్టట్లే, ఇంకా 2-3 ఉన్నాయి. ఒకటి జెంట్స్, ఒకటి స్ట్రైట్నింగ్ ది, ఇవన్నీ. ఇదంతా స్లైడింగ్ అనమాట. ఇంకా మిశ్రమం తీసాను. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి హెయిర్ డ్రైయర్ పెట్టుకోవడానికే ఇట్లా ఇచ్చారు. ఈ స్లైడింగ్ ఇట్లా అనగానే వెళ్ళిపోతుంది ఈజీగా. ఇది మిర్రరు, దీనికి ఒక విండో వచ్చింది. ఈ కర్టన్స్ కూడా ఈరోజు వేసాను చెప్పిన, అందుకే కొత్తగా ఉన్నాయి. పిల్లల రూమ్లో స్లైడింగ్ వచ్చింది అనమాట, ప్లేస్ ఎక్కువగా ఉంది అందుకే స్లైడింగ్ వచ్చింది. మాకేమో మధ్యలో విండో రావడం వల్ల డోర్స్ పెట్టించుకున్నాము. ఇదంతా స్లైడింగ్, ఇవన్నీ దీవెన బట్టలు. అటు సైడ్ మొత్తం అది దీవెన బాగుంది. పైన లాఫ్ట్ కూడా మొత్తం అంతా నిండిపోయింది ఆల్రెడీ, అది చూపించట్లేదు. అన్నీ లైట్ కలర్సే తీసుకున్నాం అనమాట మేము. ఇల్లు చూడండి, దీవెన్ బాబు. ఇందులో ఒక 4 డ్రాస్ వచ్చాయన్నమాట. రైన్ కోట్స్, బొమ్మలు, బెల్ట్ అవన్నీ. ఇందులో కూడా దీవెననే వాడింది, అదే వాడి కోపం అనమాట. కింద మొత్తం ఆర్నమెంట్స్ కొన్ని సంబంధించినవంతా దీవెన వాడేసింది. ఒక సెల్ఫ్ ఇది ఇలాగా. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే కిడ్స్ రూమ్ లో నుంచి బాల్కనీ. ఇంటికి బిల్డింగ్ కి ఎలివేషన్ ఉంటుంది కదా, ఇటు సైడ్ అనమాట. 2 వైపులు ఉంటుంది ఈ బిల్డింగ్ కి. ఈస్ట్ ఫేస్ ఒకటి, ఇటేంటి గేట్ అనమాట, ఈస్ట్ వెస్ట్ అనమాట. ఈ బిల్డింగ్ 2 ఉంటాయి. ఇదైతే బాల్కనీ. పైన బట్టల కోసం అవి పెట్టించాం, డ్రైయర్స్. మస్తు బట్టలు పడుతున్నాయి, చూడడానికి ఏం పడతాయి అనుకున్నాం కానీ ఇది ఒకటి. బయట ఒక వాష్ బేసిన్ అయితే పెట్టించాం అనమాట. ఎవరైనా వస్తే పిల్లలు బయట చేసుకుంటాం, బాత్రూమ్ ఎక్కువ అలవాటు లేదు మాకు. బయటే ఇక్కడ వాషింగ్ మిషన్ ఒకటి, వాష్ బేసిన్, చిన్న మిర్రరు, ఒక కోంబు, పేస్ట్ వాళ్ళకి సంబంధించినవి. ఇక్కడ స్టోరేజ్ బాక్స్ రావాలి, ఇంకా మేము హడావుడిగా కొంచెం హడావుడి అయింది అందుకే చేయలేదు. వాటికి సంబంధించిన ఈ మ్యాట్స్ కానీ, అందులో ఉన్న లిక్విడ్స్, సర్ఫ్, సోప్స్ అన్నీ కూడా అందులోకి వెళ్ళాల్సినవంతా ఇక్కడ మూలను పెట్టేశారనమాట. ఇవి ఆరేసిన బట్టలు. ఈ వ్యూ చాలా బాగుంటది, అందరికి చాలా మందికి ఇష్టం. ఈవినింగ్ టైంలో బాగా చల్లగా వస్తుంది గాలి. ఇందాక దాకా వచ్చింది. అవును, నాకే చెమటలు వస్తున్నాయి. దీనికి ఈ డోర్ ఇచ్చారు, అందుకే ఇక్కడ కర్టెన్ పెట్టాం. యాక్చువల్గా అవసరం లేదు, ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఎప్పుడైనా డే టైంలో అట్లా నైట్ టైంలో ఉంటే తెలుస్తుంది. కానీ ఇది సేఫ్టీ కోసం పెట్టించాము, కాకపోతే గట్టిగానే ఉంది. దీనికి కూడా లాక్ ఇచ్చారు, మనకి లాక్ ఉంది. ఇది ఒకటి చూసారు కదా. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. హోమ్ టూర్ అని అడిగారు, ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు. ఎంటీ హోమ్ టూర్ చూసారు కదా, ఇంటీరియర్ అయినాక చూడలేదా? చూసారు, ఎంటీ హోమ్ టూర్, ఇంటీరియర్ హోమ్ టూర్. మనకి డైనింగ్ హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి డైనింగ్ హాల్ కి మధ్యలో నుంచి వచ్చే దారి అనమాట ఇది. ఇక్కడ లైట్, ఇది ఒక వాష్రూమ్ చూడండి. వాష్రూమ్ చూపించారు మామూలుగా చూడండి, బాగానే ఉంటుంది. జస్ట్ వాష్ బేసిన్ ఒకటి, ఇది కమోడ్ ఒకటి వచ్చింది. ఏం లేదు, కొత్తదిగా నీట్గానే ఉంది. ఇందులో పిల్లలు ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఏసీ నడుస్తూనే ఉంది, 24 hours ఏసీ ఆన్లోనే ఉంటుంది. ఇక్కడ నచ్చింది ఏంటంటే డోర్కి స్టాపర్స్ మనం అక్కడ పెట్టినా మర్చిపోతాయి, ఇరగొట్టేస్తాం. ఇక్కడ పెట్టినా వేడితే అయిపోతాయి అనమాట. ఇక్కడ పెట్టే స్టాపర్స్ వెనక పెట్టాలి మ్యాగ్నెట్. ఇది బాగా నచ్చింది నాకు.
ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఇవి మా కబోర్డ్స్, బెడ్, డ్రెస్సింగ్ టేబుల్, ఏసీ, అటాచ్డ్ బాత్రూమ్. ఫస్ట్ ఇది చూపిస్తాను. ఇక్కడ ఒక విండో వస్తుంది, పక్కన ఒక ఫ్లాట్ ఉంది. చెప్పాను కదా ఇంకో 3 ఉన్నాయని. ఎదురుగా ఒకటి, మాకు పక్కన ఒకటి. అది సర్ది నా పిల్లలు చింతరమందరూ వేసి బ్యాంగిల్స్కి రాలేదు మాకు. అదొకటి అయింది, అదొకటి పెట్టించుకోవాలి పైన రాడ్లు. అదొకటి కింద వచ్చిన డ్రాస్ ఏమో దీవెన రూమ్లో ఇది రాలేదు, కింద రాలేదు. అడ్డొస్తుంది అనేసి పెట్టలేదు అనమాట, కొంచెం దగ్గరగా ఉంది కదా. ఇవన్నీ దీవెన బ్యాంగిల్స్, వడ్డానము. అంటే నేను దారం కట్టి పెట్టాను, దేని దానికి షూటింగ్ పెట్టాలంటే ఈజీగా ఉంటుంది అనేసి మ్యాచింగ్ చేసి పెట్టేశాను. మళ్ళీ సాఫ్ట్ క్లోజింగ్ ఇది. ఇవేమో నావి, ప్రస్తుతానికి దాంట్లో పెట్టాను. బ్యాంగిల్స్ ఒక రాడ్ ఆన్లైన్లో కూడా వస్తుంది, చూడాలి. ఇది రాధాకృష్ణ ఫ్రేమ్ అక్క వాళ్ళు ఇచ్చారనమాట, దుర్గా అక్క వాళ్ళు. ఇదైతే బెడ్. ఇక్కడ స్టోరేజ్ ఉంది, అది మొత్తం స్టోరేజ్ బాగుంటుంది స్టోరేజ్ కాబట్టి దీంట్లో ఏం పెట్టలే. అదొకటి ఖాళీ ఉంది, దాన్ని నింపుదాం తర్వాత. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో డోర్స్ స్లైడ్స్ రాకుండా డోర్స్ వచ్చాయి, ఎందుకంటే ఇక్కడ విండో వచ్చింది కాబట్టి. ఈ విండో ఇచ్చేదేదో కిందికి వస్తే ఇక్కడ ఒక సిట్టింగ్ అది చేయించుకునే వాళ్ళం, అది చేపించడం వల్ల స్టోరేజ్ వచ్చింది. దీంట్లో బ్లాంకెట్స్, పిల్లోస్, మ్యాట్స్ అవి పెట్టామన్నమాట. బయట తీసుకున్నాను కానీ తుడిచిపోయి చూడడానికి బాగుంటుంది, మెయింటెనెన్స్ కొంచెం. ఇది మామూలుగా ఎక్కడ ప్లేస్ లేనట్టు ఆయన దీన్ని కొంచెం రుద్రాక్ష స్నానం చేసి వేసుకుంటాను. వాళ్ళు వేసుకోవాలి, మర్చిపోయారు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఐరన్ షేక్స్. మేము సిమెంట్ సెల్ఫ్లు అని చెప్పాను కదా, ఇది వాళ్ళు ఇట్లనే చేసాము. వీటికే ఇంటీరియర్ అయితే చేయించుకున్నాము, వుడ్ వర్క్ ఇలాగే ఉంది. ఇక్కడ రెగ్యులర్వి, దీనికి ఒక 2 డ్రాస్ ఇచ్చారు. దీంట్లో బెల్ట్, అది నాది. పవర్ బ్యాంకు, క్లోజ్ చేసి పవర్ బ్యాంకు, మెడిసిన్స్, బెల్ట్లు, ఇంకా అది అనమాట. కింద ఇంకొకటి, కింద కొన్ని కొత్త టవల్స్, బ్లౌజ్ పీసెస్ ఎవరైనా వస్తే పెట్టడానికి ఉంచుకుంటాను నా దగ్గర. రీసెంట్గా మొన్ననే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి నా అనమాట. ఏముండవు చూడండి, ప్లాస్టిక్ అవన్నీ ఏంటివో మరి పడేసాయి. లేడీస్ అందరికి, అందరు లేడీస్ మా ఇంట్లో ఎందుకుంటే నా లేడీస్ ఉంటాయి కాదు, మామూలుగా నీకు ఎక్కువ ఉంటాయి డ్రెస్సులు, చీరలు ఎక్కువ. నేనేం అనలే, నాకంటే ఎక్కువ ఉన్నాయి అన్న, అంతే అంతే. అసలు ఏమి లేవు నేను వేసుకున్నాను, అసలు ఏం లేవు, నేను అసలు ఏమి లేవు పాపం నీకు. ఇవే ఉన్నాయి అనమాట డ్రెస్సెస్. అసలు ఎవరైనా ఇట్లా ఉంటే లేడీస్ కొన్ని ఓపెన్ చేయగానే ఇట్లా ఉంటాయి మొత్తం అంతా, ఎందుకంటే నేనే కొనుక్కోను. అది ఆ పైన కూడా మొత్తం నిండిపోయింది, కొన్ని ప్రమోషన్స్ ఉంటే దాంట్లో వేసేసాము. అదనమాట. చూసేసారు ఫైనల్గా హోమ్ టూర్ ఎలా ఉందనేది. ఇంకా మంచిగా చేస్తే కొన్ని మొక్కలు పెడదాం అనుకున్నా నేను. ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, టీవీ యూనిట్ దగ్గర ఒకటి, రూమ్స్లో కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి కొన్ని మొక్కలు, ఇంకా సోఫా ఒకటి రావాలి, ఇంకా శాండ్లీర్ ఒకటి చిన్నది తీసుకుందాం అనుకున్నాము. మొత్తం అయిపోయిన తర్వాత పెడదాం అనుకున్నాం, కానీ పాప ఎప్పటి నుంచో అడుగుతున్నారనేసి నేనైతే మామూలుగా చేశాను. మళ్ళీ రెడీ అయిన తర్వాత మళ్ళీ మొత్తం మేము ఏం చేయాలనుకున్నాం అంతా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి హోమ్ టూర్ చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంటీరియర్ గురించి మీకు మళ్ళీ నేను సపరేట్ గా వీడియో చేస్తాం, అది మీకు క్లారిటీ తెలుస్తుంది. ఎంత అయింది అని అడుగుతున్నారు చాలా మంది. ఎంత అయింది, ఏమేమి చేపించినాము, ఏమి వుడ్ పెట్టించినాము, ఏం లామినేట్స్ పెట్టించినాము, మేమేం పెట్టుకున్నాము, ఇంటీరియర్ వాళ్ళు ఏం పెట్టినారో అదంతా కూడా మీకు డీటెయిల్స్ చెప్తాను. మాడ్యులర్ అనేది చాలా ఉంటాయి దాంట్లో, ఎందుకంటే మాకు కూడా తెలియదు. మేము చేయించాం కాబట్టి దాంట్లో దిగిన తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి, అంటే మీకు మొత్తం ఏం సెల్ఫ్ లేకుండా ఇంత చేస్తే అక్క మీకు ఇంతకే అయింది, మాకు ఎందుకు ఎక్కువ చెప్తున్నారు అనొచ్చు. కాబట్టి క్లారిటీగా చెప్తే మీరు వింటే ఒక ఐడియా వస్తుంది. అది థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇంతకుముందు వీడియోలో అంటే కంటిన్యూషన్లో చెప్పడం మర్చిపోయాను హడావుల్లో. ఇక్కడ ఒకటి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేయించాను అనమాట. యాక్చువల్గా ఎందుకంటే ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చారు,
దీంట్లో మేము ఏం చేసామంటే రోలింగ్ సెటర్ చేయించుకున్నాము. ఇది సరిపోదు కాబట్టి ఇక్కడ ఫోల్డబుల్ ఒకటి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేయించాము. ఇది లేపచ్చు, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూర్చొని తినడానికి ఇద్దరికి అయితే బాగుంటుంది అనేసి చేయించాము. ఇది నాకు తీయడం పెట్టడం రాదు, ఇంకా నేర్చుకోలేదు, అట్లనే ఉన్నది. ఇది వచ్చేసి రోలింగ్ సెటర్ అనమాట. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొత్తం కిచెన్లో ఉండేవి. కిచెన్ ప్లాట్ఫామ్ ఖాళీగా ఉండడానికి కారణం ఇది. ఇందులో మిక్సీ, జ్యూసరు, ఎగ్ బాయిలరు, గ్రైండరు, కెటిల్, శాండ్విచ్ మేకరు, దాన్ని బ్రెడ్ టోస్టరు, నెక్స్ట్ ఇంకా అగార నుండి వచ్చిన ప్రమోషన్ అవి, ఇదొక కెటిల్, ఇవన్నీ దీంట్లో పెడుతున్నాను. తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, స్టోరేజ్ పెద్దగా ఉండదు. ఇది పోయినా సరే స్టోరేజ్కి సగం ఇదంతా వచ్చిందనమాట. దీంట్లో 3 కూడా పెట్టుకోవచ్చు, కాబట్టి తీయడానికి కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అనేసి 2 పెట్టారు. ఇలాగైతే ఎక్కువ పడుతున్నాయి అనమాట. మేము ఇది వైట్ తీసుకున్నాం కాబట్టి ఇది సిల్వర్ అయితేనే బాగుంటుంది, అల్యూమినియం అనేసి ఇది పెట్టారు. దీనికి మ్యాచింగ్ ఒకటి. ఈ 2 మర్చిపోయా చెప్పడం మీకు. ఓకేనా, థ్యాంక్ యూ.